యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను తండ్రి. సర్వశక్తిమంతుడా, ఈ పునరుత్థాన ఆదివారం నా ప్రభా, ఇంతవరకు సంతోషంగా నేను స్తుతించుకున్నాం ప్రభు, కీర్తించుకున్నాం ప్రభు. దేవా ప్రభా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం ఉన్నా ప్రభు. దేవా మా దేవా, మా రక్షకుడా, మా మంచి బోధకుడా, ఈరోజు మాకు కావాల్సిన వాక్య భాగం ఏ వాక్యమైతే ప్రభు నీ బిడ్డలకు కావాలో ప్రభు, ఆ వాక్యాన్ని దేవనైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నా ప్రభు దేవనైనా మీరే మాట్లాడమని అడుగుచున్నాను ప్రభు. నీ చిత్తమైతే కొద్ది సమయం ప్రభు నీకు సిలువ చాటను మరుగుపరిచి అయోగ్యుడును ఎన్నిక లేని వాడిని వట్టివాడిని ప్రభు నన్ను బలపరిచి మీరే మహిమనందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో ఏ మనిషి కూడా పుట్టుకతోనూ పుట్టిన వెంటనే మంచివాడుగానో చెడ్డవాడుగానో జన్మించరండి. అంటే ఒకని యొక్క పుట్టుక ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని చెప్పని నిర్ణయించదు. ఆ వ్యక్తి పెరిగిన తర్వాత ఆ వ్యక్తి పెరిగిన వాతావరణం, అతడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు, దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం మారిపోతుంది. గమనించాలి. మనకి ఒక సామెత ఒకటి ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు. మీకు బాగా అర్థం కావడానికి ఒక చిన్న కథ. ఒక సహోదరి కిరాణా షాపు పోయిందంట. మైసూరు శాండిల్ సబ్బు కొనుక్కుందాని పోయిందంట. మైసూరు శాండిల్ చాలా బాగుంటుంది కదా, చక్కగా మంచి సువాసన వస్తూ ఉంటుంది, చాలామంది అదే వాడుతూ ఉంటారు. సబ్బు కోసం పోతే షాప్ వాడు మైసూరు శాండిల్ సబ్బు ఇచ్చాడట. సరే తీసుకొని బ్యాగులు వేసుకుని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాక స్నానం చేద్దాం కదా అని చెప్పని అది ఓపెన్ చేసి చూస్తే అంతా చుట్టవాసన వస్తుందంట. ఇదేంటి మైసూరు శాండిల్ చుట్టవాసన వస్తుంది అని చెప్పేసి గబగబా షాప్ దగ్గరికి పోయి, ఏమయ్యా బుద్ధి ఉందా లేదా నీకు, నకిలీ సబ్బులు అమ్ముతున్నావా ఏంటని చెప్పేసి, ఏంటి ఈ సబ్బు చుట్టవాసన వస్తుంది అని చెప్పానంటే, మైసూర్ శాండిల్ ఏంటి చుట్టవాసన రావటం ఏంటని చెప్పని అతను కూడా చూస్తే చుట్టవాసనే వస్తుంది. చుట్టుపక్కల అందరూ కూడా షాప్ అని తిడతా ఉన్నాడు, ఏం సబ్బులు అమ్ముతున్నావా ఏంటని చెప్పేసి. సరే అందరి ముందు పరువు పోద్దని చెప్పేసి ఏం మాట్లాడకుండా ఆమెను కాముగా డబ్బులు ఇచ్చి పంపించేశాడట. అందరు వెళ్ళిపోయిన తర్వాత అసలు మైసూర్ శాండిల్ సబ్బులు ఏంటి చుట్టవాసన రావటం ఏంటని చెప్పి చూస్తే, ఆ మైసూర్ శాండిల్ సబ్బులు పక్కన ఒక పెద్ద చుట్టల కట్ట ఉందంట. ఆ చుట్టల కట్ట ఉండటం వల్ల ఆ వాసన అంతా కూడా ఆ సబ్బులకు అంటుకుందండి. సో మనకి సహవాసం అనేది ఎవరితో చేస్తున్నాము? క్రైస్తవులుగా జీవిస్తున్నాం మనము, రక్షించబడ్డ మనము, ప్రత్యేకించబడ్డ మనము, ఈ లోకంలో మనకి సహవాసం ఎవరితో చేస్తున్నాము? ఒక స్పానిష్ సామెత ఒకటి ఉంది, ఏంటని చెప్పానంటే, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ వాట్ హూ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ నేను చెప్తా అని చెప్పి అంటాడు. నీ క్యారెక్టర్ చెప్పాలని చెప్పంటే, నువ్వేంటో చెప్పాలంటే నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, దాన్ని బట్టి నువ్వెవరో నేను చెప్పేస్తా అని చెప్పి అంటారు. గమనించాలండి. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అనేక మంది వ్యక్తులు దేవునితో సహవాసం చేసి గొప్ప గొప్ప మేళ్లు పొందుకున్న వారు అనేకులు. మోషే
40 దినాల పాటు ఆ కొండ మీద దేవునితో గడిపి కిందకు వస్తే మోషే చర్మమట ముఖమట దగ ప్రకాశిస్తూ ఉందంట. ఆయన ముఖం చూడలేకపోయాడు, ఇశ్రాయేలీయులు భయపడిపోయారట. సో అలా దేవునితో సహవాసం చేసి మేళ్లు పొందుకున్నవారు అనేకులైతే, దేవుని యొక్క సహవాసానికి దూరమై లోకంతో సహవాసం చేసి నష్టపోయిన వారు మరికొందరు ఉన్నారండి. ఈరోజు నా వాక్యాంశము నష్టం మిగిల్చిన సహవాసం. చెప్దాం వస్తారు. నష్టం మిగిల్చిన సహవాసం అండి. ఈరోజు ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోయి తీవ్రమైన నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, ఆఖరికి మరణించాడు. ఆ వ్యక్తి ఎవరు? ముఖ్యంగా ఈ శ్రమ దినాల్లో ఆ వ్యక్తి గురించి మీకు చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. ఆ వ్యక్తి మరెవరో కాదండి. ఎవరండి ఆ వ్యక్తి పేరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసిన కాలంలో అనేక మంది ఆయనకు శిష్యులుగా ఉంటా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ ప్రభు యొక్క మాటలు వినాలని చెప్పని, ఆయన చేసే అద్భుతాలు కళ్ళారా చూడాలని చెప్పని జనాలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళట. అయితే ప్రభు మాత్రం ఒక 12 మందిని మాత్రం శిష్యులుగా చేసుకున్నాడు. ఒక్కసారి చెప్పగలుగుతారా వాళ్ళ పేర్లు? యేసు ప్రభు శిష్యులు 12 మంది. తలా ఒక పేరు చెప్పండి అమ్మా. పేతురు. చాలా సంతోషం. పేతురు యొక్క సహోదరుడు అంద్రెయ. పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, ఏమండి, తద్దయి కుమారుడు లెబ్బయి, కనానీయుడు సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. యూదా అని ఉండదండి, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అని ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన పేరు శిష్యుల యొక్క వరుసలో చివరే ఉంటుంది. ఆయనను అప్పగించినటువంటి ద్రోహి, బిట్రేయల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. బిట్రేయల్, ద్రోహి. ఇస్కరియోతు యూదా, అది ఆయన పేరేనా? ఎందుకు వచ్చింది ఆ పేరు? ఆ కాలంలో యూదా అనే పేరు చాలా మందికి ఉండేది. మన కేరళలో చెప్పాము, లక్ష్మి అని చెప్పని, రామారావు అని చెప్పని, ఇట్లా చాలా మందికి మన దగ్గర పేర్లు ఉంటాయి. ఏమండి, మన దగ్గర ప్రవీణ్లు 3-4 ఉన్నారు ప్రవీణ్లు. సో అట్లా ఆనాటి కాలంలో యూదా అనే పేరు చాలా మందికి ఉండేది. మీకు పోయిన వారం చెప్పాను, మరియా, మగ్దలేనే మరియా అని చెప్పని. మగ్దల అనే ప్రాంతంలో ఆమె జీవించింది కాబట్టి మగ్దలేనే మరియా అని పేరు వచ్చింది ఆమెకి. అలాగే ఇస్కరియోతు యూదా అని చెప్పానంటే, ఇష్ అని చెప్పానంటే మనుష్యుడు. ఇష్ అంటే మనుష్యుడు. కెరియోత్ అనేటువంటిది ఆయన జీవించిన ప్రాంతం, కెరియోత్. అలాగే యూదా. ఇష్ ప్లస్ కెరియోత్ ప్లస్ యూదా, ఇస్కరియోతు యూదా. అది ఆయన యొక్క పేరు యొక్క వృత్తాంతం అన్నమాట. ఇస్కరియోతు యూదా. యూదా అని చెప్పి అర్థం ఏంటని చెప్పారంటే దేవుణ్ణి స్తుతించుట. యూదా అని చెప్పండి దేవుణ్ణి స్తుతించుట. చాలా శ్రేష్టమైన గోత్రం కదా. దావీదు మహారాజు జన్మించిన గోత్రం యూదా గోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అదే గోత్రంలో జన్మించాడు. అదిగో అటువంటి మహోన్నతమైన గోత్రంలో జన్మించి యేసు ప్రభువుని అర్థం చేసుకోలేక యేసు ప్రభుతోటి 3.5 ఏళ్ల పాటు సహవాసం చేసి ఆయన నోరు తెరిచి ఒక్కనాడు కూడా రక్షకుడా అని పిలవలేదండి. నా ప్రభువా అని చెప్పని ఒక్కనాడు కూడా అని పిలవలేదు. బోధకుడా అని మాత్రమే పిలిచాడు. అంటే యేసు ప్రభుని ఒక బోధకుడుగానే గుర్తించాడు కానీ ఆయన రక్షకుడుగా గుర్తించలేకపోయాడు. గమనించాలి. ఈనాడు అనేక మంది మందిరాలకు వస్తూ ఉన్నారు, ఏళ్ల తరబడి మందిరాలకు వస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు అని చెప్పిన వాళ్ళ దృష్టిలో ఏదో వాళ్ళ యొక్క అవసరాలు కోరికలు తీర్చేటువంటి దేవుడే కానీ ఆయన రక్షకుడు అని చెప్పని
నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పని గుర్తించలేకపోతున్నారు. ఏదో అవసరం కోసం వస్తున్నారు. ఏదో ఆదివారం పోతే ఆయన దగ్గర ఒక 10 రూపాయలు కానికిస్తే, 100 రూపాయలు కానికిస్తే దేవుడు మా కోరికలు తీర్చేస్తాడని చెప్పని అని ఆ విధంగా తలంచుతున్నారు కొంతమంది. అది కాదండి. యేసు ప్రభుని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆనాడు యూదా కూడా అదే పరిస్థితి. ఆయన్ను అర్థం చేసుకోలేకపోయాడు. చివరికి ఒక ద్రోహిగా మిగిలిపోయాడు. ఈరోజు ఆయన గురించి కొన్ని అంశాలు, ఒక 4-5 అంశాలు, ఆయన ఏ విధంగా తన జీవితం నష్టపోయాడో, తన జీవితం యేసు ప్రభుతోటి 3.5 years పాటు ఆయన గడిపాడు. 3.5 years గడిపితే ఎలా అయిపోవాలండి? మోషే 40 దినాలు గడిపితేనే ఆయన ముఖం మారిపోయిందని చెప్పానంటే 3.5 years పాటు ఆయన మాటలు వింటూ జీవిస్తే ఇంక ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ కావాలి గమనించాలి. కానీ అతనిలో ఏ మార్పు కూడా లేదండి. ఆయన గురించి ఒక్కొక్క అంశం చూసుకుంటా వస్తే మనకి మొట్టమొదటిగా సత్యమును అమ్మివేసి నష్టపోయిన యూదా. చెప్దాం ఒకసారి. సత్యమును అమ్మివేసి నష్టపోయినటువంటి యూదా. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 23:23. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. చాలండి. సత్యమును కొని ఉంచుకోండి. అది ఎంత ఖర్చైనా పర్వాలేదు. జ్ఞానాన్ని ఉపదేశాన్ని కొని ఉంచుకోండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతకీ సత్యం అంటే ఏమండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్తున్నాడు ప్రభు. ఆయనే సత్యము. అది ఎంత శ్రమైనా పర్వాలేదు, ఆయన మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంటే అటువంటి సత్యాన్ని యూదా 30 వెండి నాణాలకు అమ్మేశాడండి. 30 వెండి నాణాలకి. ఘోరం అనిపిస్తుంది కదా ఏమండి? అవునా? భయంకరమైనటువంటి ఘోరం. కానీ యూదా యేసు ప్రభుని ఒక్కసారి అమ్మేశాడు. కానీ ఈనాడు అనేక మంది క్రైస్తవులు ప్రతిరోజు కూడా యేసు ప్రభుని అమ్మేస్తానే ఉన్నారు. తమ యొక్క ప్రవర్తన ద్వారా, తమ యొక్క నడవడిక ద్వారా, తమ యొక్క మాట తీరు ద్వారా అనేక మంది ఆ ప్రభువుని అమ్మేస్తూ ఉన్నారండి. ఈనాడు నేను చూసి నీ చుట్టుపక్కల వారు నీ ప్రవర్తన చూసి, నీ మాట తీరు చూసి, మీరు క్రైస్తవులా? అవునా? అలా అనుకోలేదండి మిమ్మల్ని చూసి నేను అని చెప్పని నీ గురించి సాక్ష్యం ఇస్తున్నావని చెప్పానంటే నువ్వు యేసు ప్రభువుని అమ్మేసే జాబితాలో ఉన్నావన్నట్లే. గమనించాలి. ఈరోజు నీ సాక్ష్యం ఏ విధంగా కాపాడుకుంటా ఉన్నావు? ఈనాడు కొంతమంది ఆదివారం పూట బైబిల్ తీసుకురావాలని చెప్పంటే మోత బరువు ఎందుకని చెప్పని సెల్ ఫోన్ చూస్తున్నారు వచ్చి. ఆదివారం పూట బైబిల్ పట్టుకొస్తే మోత బరువు అని చెప్పి నువ్వు అనుకుంటే నువ్వు ఈరోజు ఆ సత్యాన్ని అమ్మివేసే జాబితాలో నువ్వు ఉన్నట్లే. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పని ఏమండి బైబిల్ తీసుకొస్తే ఏమని అనుకుంటారేమో అని చెప్పని కొంతమంది సిగ్గుపడతారు. ఒక కవరు, దానికి మళ్ళా కవరు, దానికి మళ్ళా కవరు. ఈరోజు మన సాక్ష్యాన్ని ఈ విధంగా కాపాడుకుంటా ఉన్నాం. ఆ సత్యాన్ని 30 వెండి నాణాలకు అమ్మేశాడండి. ఈరోజు మన ప్రవర్తన, మన మాట తీరు, మన నడవడిక, మన ప్రవర్తన చూసి, మన కట్టుబడి చూసి, మన యొక్క మాట తీరు చూసి చుట్టుపక్కల వారు సాక్ష్యం చెప్పాలండి. నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని చెప్పని నీ యొక్క నడవడిక చూసి చుట్టుపక్కల వారు వాళ్ళు నిష్కాసమైన క్రైస్తవులు అని చెప్పని చెప్పు. అందుకని ఆదివారం క్రైస్తవులు అని చెప్పని చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొట్టమొదటి అంశం. రెండోదిగా, ఒక చేత్తో ప్రభువుని మరొక చేత్తో లోకమును పట్టుకుని నష్టపోయిన యూదా. 3.5 ఏళ్ల పాటు ప్రభువుతో సహవాసం చేశాడు, కానీ ఆత్మీయంగా ఏమాత్రం కూడా ఎదగలేకపోయాడు. గమనించండి, ఆనాటి కాలంలో ఒక్కసారి ఆనాటి పరిస్థితులకు మనం వెళ్ళి చూస్తే
అప్పటికి యూదా ప్రజలు రోమన్ యొక్క ఉక్కు సంఖ్యలకి నలిగిపోతూ ఉన్నారు. రోమా సామ్రాజ్యానికి నలిగిపోతూ ఉన్నారు. రోమన్లు యూదుల పైన అనేకమైన పన్నులు వేసి చాలా వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ రోమన్లు పెట్టే బాధలు భరించలేక మమ్మల్ని విడిపించేటువంటి వాడు ఒకడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడు, మా కష్టాలు పోతాయి అని చెప్పని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయానికి. అదిగో అటువంటి సమయంలో యేసు ప్రభు కనిపించాడు వాళ్ళకి. యేసు ప్రభు చేసే అద్భుతాలు, యేసు ప్రభు చేసే ఆశ్చర్యకార్యాలు, ఆయన యొక్క మాటలు అన్నీ కూడా విన్న తర్వాత, అలాగే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెడతాడు కదా, అదిగో ఆ సంఘటనని కూడా చూసిన తర్వాత ప్రజలకి అనిపిస్తుంది ఈయనే మా రక్షకుడు అని చెప్పని. అందరూ కూడా ఆయన్ని వెంబడించడం ప్రారంభిస్తారు. ఇదిగో ఈ యూదా కూడా ఆయన వెంబడిస్తే, ఆయన రాజుగా అయితే నేను ఆయన పక్కన మంత్రిగా ఉండొచ్చు, నాకు ఇంకా ఏ లోటు కూడా ఉండదు, నా కుటుంబానికి ఏ లోటు కూడా ఉండదని చెప్పని ఏదో ఆశించి యూదా కూడా యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. అయితే గమనించండి, యేసు ప్రభు ఈ లోకానికి ఒక సింహంలాగా రాలేదండి. ఎలా వచ్చాడు ఏమండి? ఒక గొర్రె పిల్లగా వచ్చాడు, ఒక శాంతి దూతగా వచ్చాడు మొదటి రాకడలో. రెండో రాకడలో వస్తాడు యోధా గోత్రపు సింహంలాగా. ఇది మొదటి రాకడలో గొర్రె పిల్లలాగా వచ్చాడు, శాంతి దూతలాగా. ప్రభు కొంతకాలం తర్వాత నేను ఇంకెక్కువ కాలం మీ మధ్య ఉండను, నేను త్వరలో పైకి వెళ్ళే సమయం రాబోతా ఉంది, మనిషి కుమారుని ప్రజలు నిందిస్తారు, హింసిస్తారు, కొడతారు, చంపుతారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రజలు మిమ్మల్ని కూడా నిందిస్తారు, హింసిస్తారని చెప్తా ఉంటే యూదా యొక్క కళలు మొత్తం కూడా అన్నీ కూడా ఆవిరైపోయాయి, నోట్లో పచ్చెలకేపడటం అయిపోయింది. ఏదో ఆశించి ప్రభు వద్దకు వచ్చాడు, కానీ ఈయనంటే ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పని సరిగా అర్థం చేసుకోలేదు ప్రభువుని. ఆనాటికే కాదండి, ఇప్పటికి కూడా ప్రజలు యేసు ప్రభుని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన తెల్లోల దేవుడు అంటున్నారు, ఆయన పరాయి దేవుడు అంటున్నారు, ఆయన విదేశీ దేవుడు అంటున్నారు, మీది ఎడారి మతం రా అంటున్నారు. భయంకరంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదిగో ఈ యూదా కూడా అదే కోవలో ఉన్నాడండి. కానీ గమనించాలి, యేసు ప్రభు యొక్క మిగిలిన శిష్యులు 11 మంది మాత్రము యేసు ప్రభుని యథార్థంగా అనుసరించారండి. ఏమీ ఆశించకుండా ఆయనను అనుసరించారు. ఉన్న పళన మీరు రండి అని చెప్పానంటే ఆ పడవలు, వలలు అన్నీ వదిలేసేసి ఆయన వెంబడి వచ్చేసారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారిని ఎంతగా దీవించాడని చెప్పంటే, భూలోకాన్ని తల్లకిందులు చేయగల వారిగా వారిని దీవించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన శిష్యులు ఎంత గొప్ప అద్భుతమైన పరిచర్య చేశారండి. అంత అద్భుతంగా వారిని దీవించాడు. ఈ యూదా యొక్క ఒకసారి హిస్టరీ చూసుకుంటే, యేసు ప్రభు యొక్క 11 మంది శిష్యులు ఇశ్రాయేలుకి ఉత్తరాన ఉన్నటువంటి గలిలియా నుంచి వచ్చారు. గలిలియా అనేటువంటి ప్రాంతం ఏంటని చెప్పంటే గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతం నుంచి వస్తే ఈ ఇస్కరియోతు యూదా మాత్రము దక్షిణ ఉన్నటువంటి యూదా నుంచి వచ్చాడనమాట. అంటే ఇది పట్టణ ప్రాంతం. అంటే వీళ్ళేమో చదువుకుని వారు, చదువు రానటువంటి పామర్లు. యూదానేమో పట్టణ ప్రాంతం, కొంచెం పాష్ అనమాట కొంచెం. అంటే యూదా తండ్రి పేరు సీమోను, మంచి వ్యాపారి. సో అతని యొక్క స్థితి మంచి స్థితి, చదువుకున్నవాడు. అందుకేనేమో యూదా మిగిలిన శిష్యులతో సరి కలవలేకపోయేవాడు. వాళ్ళేమో చదువు రానివారు, ఈయనేమో చదువు వచ్చినవాడు. ఈయన స్థితి వేరే, ఈయన ప్రాంతం వేరే, వాళ్ళు ఉండే ప్రాంతమేమో గ్రామీణ ప్రాంతం. అందుకని సరిగా వారితో ఎమ్మడలేకపోయాడు. కొంచెం వేరుగా ప్రత్యేకంగా ప్రారంభించాడు.
అయితే ఆయన చదువుకున్నవాడు కదా అని చెప్పని ఏం చేశారని చెప్పానంటే అందరూ కలిసి నువ్వు చదువుకున్నావు కదా అని చెప్పని డబ్బు సంచి వాడి చేతిలో పెట్టేశారు. డబ్బు వ్యవహారాలు మొత్తం కూడా నువ్వు చూసుకొని అయినా అని చెప్పని. అంటే శిష్యులు యూదాని వేరుగా చూడలేదు, తమలో ఒకడుగా చూశారు. కానీ యూదా మాత్రము తనను తాను ప్రత్యేకించుకొని సపరేట్గా వాళ్ళతో ఎక్కువగా సహవాసం చేయకుండా ఉండేవాడు. సో అలా ప్రత్యేకంగా జీవించడం చేత ఆ యూదా ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరితో సహవాసం చేస్తున్నాడో పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. యేసు ప్రభుతో కూడా పెద్దగా ఇంటరాక్షన్ ఉండేది కాదు యూదాకి. చరిత్ర చెప్తా ఉన్నాను ఎందుకు సహవాసన దూరం అయ్యాడు. డబ్బు సంచి వాడి చేతికి వచ్చేసరికి నెమ్మదిగా వాడిలో దుర్బుద్ధి ప్రవేశించింది. ఒక పక్క నుంచి యేసు ప్రభుతోటి సహవాసం చేస్తూ మరొక పక్క నుంచి లోకంతో సహవాసం చేయడం ప్రారంభించాడు. ఒక పక్క నుంచి జీవాధిపతి మాటలు వింటూ మరొక పక్క నుంచి పరిసయ్యులు శాస్త్రుల యొక్క మాటలు వింటూ ఉన్నారు. పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభువుని ఎప్పుడు చంపుదామని ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళతో వీడికి స్నేహం ఎందుకు? కానీ యూదా వెళ్ళి వాళ్ళతోటి స్నేహం చేయడం ప్రారంభించాడు. అంటే ఒక పక్క నుంచి యేసయ్య, మరొక పక్క నుంచి లోకం. గమనించాలండి. అంటే నులివెచ్చని జీవితము జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఆదివారం ఏమో మందిరం, సోమవారం శనివారం ఏమో లోకం. అలా ఎంతమంది లేరండి? ఆదివారం పొడిచి దేవుని మాటలు వింటారు, సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళా లోకము, లోక సంబంధ వ్యవహారాలు, లోక సంబంధమైనటువంటి విషయాలు. అటు లోకము, అటు దేవుడు, అటు దేవుడు, ఇటు లోకము. ఒక చేత్తో దేవుడు, ఒక చేత్తో లోకాన్ని పట్టుకుని జీవిస్తున్న వాళ్ళు, నులివెచ్చని జీవితం జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారితో ప్రభు చెప్తున్నాడు, నేను ఉమ్మివే ఉద్దేశించున్నాను అని చెప్పని. నులివెచ్చని జీవితం జీవిస్తూ ఉంటే నిన్ను నా నోట్ నుండి ఉమ్మేస్తా అని చెప్తున్నాడండి. అంటే ఉమ్మేస్తే ఆ ఉమ్ము వైపు మనం తిరిగి చూస్తామా? నేను ఇక్కడ ఉమ్మేశాను, ఎక్కడ ఉమ్మేశాను అని చెప్పి సగం దూరం పోయి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తామా? రాము. అది అసహ్యకరం అనమాట ఉమ్మని చెప్పంటే. అదిగో ఆ విధంగా ఉమ్మేస్తా అని చెప్తున్నాడండి. ఈరోజు ఒకవేళ అటువంటి జీవితం జీవిస్తూ ఉంటే దయవుంచి ఈ రోజు నుంచైనా మీ జీవితాలు సరి చేసుకొని ప్రభు పేరిట బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకని చెప్పానంటే నులివెచ్చని జీవితం చాలా ప్రమాదకరం. ఉంటేనేమో వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చగా మాత్రం ఉండవద్దు. ఆనాడు యూదా నులివెచ్చగా ఉన్నాడు. అటు ప్రభుతోడు పూర్తిగా సహవాసం చేయలేదు, అటు లోకంతో పూర్తి సహవాసం చేయలేదు. అందుకే తీవ్రంగా నష్టపోయాడు. మూడవ అంశం చూసుకుంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. యూదా ఒక దొంగ, ధనాపేక్ష కలిగి నష్టపోయిన యూదా. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పెను. గమనించాలండి, యేసు ప్రభు యొక్క శిష్యులలో ఎవరిని కూడా అంత దారుణంగా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు బైబిల్ గ్రంథంలో. యోహాను గారు యూదాని ఏమంటున్నాడండి? దొంగ అంటున్నాడండి. అంటే ఎంత దారుణంగా సంబోధిస్తున్నాడో చూడండి. సందర్భం ఏంటని మనం పరిశీలన చేస్తే మనకి లాజరు గుర్తున్నాడండి. మార్తా, మరియా, లాజరు ముగ్గురు. మార్తా మరియా అక్క చెల్లెలు, లాజరు తమ్ముడు. లాజరు మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు. ఆ సమాధిలో పెట్టబడిన లాజర్ని యేసు ప్రభు తిరిగి లేపాడు. అయితే వాళ్ళు ఏంటని చెప్పారంటే యేసు ప్రభు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, మా తమ్ముడు తిరిగి బతికాడు కదా అని చెప్పని. యేసు ప్రభు వారింటికి వెళ్తాడు భోజనానికి. వారింటికి భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ మరియ ఏం చేస్తుందయ్యా అని చెప్పానంటే ఒక విలువగల జటామాంసి అత్తరు
యేసు ప్రభు పాదాలకి పూసి తన యొక్క వెంట్రుకలతోటి ఆ పాదాలు తుడుస్తూ ఉందట. ఆ విధంగా తుడుస్తూ ఉంటే ఈ యూద ఏమంటున్నాడని చెప్పంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం మనం ఒక మాట చూడగలిగితే 4 చూస్తే, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూద ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పెను. చాలండి. ఆమె తుడుస్తూ ఉంటే, ఏమా బుద్ధి ఉందా నీకు లేదా? అత్తరు అంత ఖరీదైన అత్తరు కదా, ఎందుకు వేస్ట్ చేస్తావు? దాన్ని అమ్మవచ్చు కదా, అమ్మితే నీకు ఇంత డబ్బు వస్తుంది కదా, నీకు దాన్ని బీదలకి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆమెను గద్దిస్తూ ఉన్నాడు. అంటే వాడు చాలా ఉత్తముడిలాగా. అగో వాడి గురించి చెప్తున్నాడు యోహాను సాక్ష్యం ఏంటని చెప్పి అంటే, వాడు దొంగ అయి ఉండి డబ్బులు కనుక డబ్బు సంచులు వేస్తే కొంత డబ్బులు దొంగలెచ్చవచ్చు అని చెప్పినట్టు ఆలోచన వాడికి ఉంది అని చెప్పేసి గమనించాలండి. ధనాపేక్ష సమస్త కీడులకి మూలకారమైన వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే డబ్బు సంపాదించదు సార్ అని చెప్పని అనొద్దు. మనం ఇక్కడ ఈ లోకంలో ఉన్నదే కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు దాచుకోవాలి మన అవసరాల కోసం. కానీ విపరీతమైన ధనాపేక్ష ఉండకూడదు, ధనమే లోకంగా జీవించకూడదు. ఈనాడు కొంతమంది ఎలా ఉండాలని చెప్పానంటే, ఆదివారం మందిరానికి వచ్చి ఆ 3 గంటల పాటు కూర్చునే బదులు ఆ 3 గంటల పాటు బయటికి ఏదైనా పని చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి కదా. అటువంటి వారు లేరంటారా? ఉన్నారు అటువంటి వారు. పనికి పోతే సరిపోతుంది కదా, 4 డబ్బులు వస్తాయి కదా, ఎందుకు ఆ సమయాన్ని మనం అడగబోయి టైం వేస్ట్ చేసుకోవాలని చెప్పని. కానీ చెప్తున్న ఒక మాట ఏంటని చెప్పానంటే, దేవుడు మన యొక్క జీవితాల్లో లేకుండా మనం ఎంత సంపాదించినా మొత్తం కూడా వృధానండి. దేవుడు మన తోడుగా ఉంటే కొంచెం కలిగిన సమృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుడు లేకుండా ఎంత డబ్బు ఉన్నా కూడా అదంతా కూడా వృధానండి. శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. యూద తెలుసుకోలేకపోయాడు, నష్టపోయాడు. డబ్బు దొంగలిస్తా వచ్చాడు, తీవ్రంగా నష్టపోయాడు. ఈరోజు మరికొంతమంది క్రైస్తవులు ఆ విధంగా దొంగతనం చేస్తూ ఉన్నారు. దేవునికి తమ యొక్క సమయాన్ని ఇవ్వలేకుండా దొంగతనం చేస్తూ ఉన్నారు. సమయాన్ని ఇవ్వలేకుండా దొంగతనం చేసేవారు ఎంతమందో. మరి కొంతమంది దేవునికి ఇచ్చేటువంటి 10వ భాగాలు దేవునికి ఇవ్వకుండా దొంగతనం చేస్తూ ఉన్నారు. మలాకి గ్రంథంలో చక్కని మాట ఉంది. నేను చెప్పే మాట కాదు, నన్ను తిట్టుకోవద్దు మళ్ళీ. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని వద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. 10వ భాగం ఇవ్వట్లేదు. దేవుని మందిరంలో ఆహారం ఉండగానే మీ సంపాదన అంతట్లో 10వ భాగం నా సన్నిధిలో ఉంచండి. అలాగో చేస్తే, శోధిస్తే ఆకాశ వాక్యం విప్పి పట్ట జలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ చాలామంది దాన్ని పాటించలేకపోతున్నారండి. దేవునికి 10వ భాగాలు ఇవ్వలేకపోతున్నారు. గమనించాలండి. ఈరోజు చాలామందికి ఒకప్పుడు మేము ఎలా ఉన్నామో తెలుసు, ఇదిగో ఈనాడు ఈ విధంగా ఉన్నామో తెలుసు. మొట్టమొదటి నుంచి నేను చదువుకున్న రోజుల నుంచి కూడా దేవునికి ఖచ్చితంగా 10వ భాగం చెల్లించేవాడిని. ఎంత వస్తే అంతలో ఖచ్చితంగా 10వ భాగం. కొంతమందికి కొంచెం ఉన్నప్పుడు 10వ భాగం బాగానే ఇస్తారండి. ఏమండి, ఒక 6,000 సంపాదించారనుకోండి, ఒక 600, పెద్ద 600 ఏమని పెద్ద లెక్క ఏముంది. అదే మన సంపాదన పెరిగే కొద్దీ కూడా 6 లక్షలకు సపోజ్కి వాడు ఆదాయం ఎంత ఇవ్వాలి? 60,000. మామూలు మాటలకు 60,000 అని చెప్పానంటే ఏమండి, 60,000 ఎందుకులే.
దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేద్దామండి. దేవుని సమయం దేవునికి ఇచ్చేద్దాం. ఆదివారం పూట అది దేవుంది, విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం. ఆ పరిశుద్ధమైన దినాన్ని మనం పూర్తిగా కూడా ఇవ్వట్లేదు. 2 గంటలు 3 గంటలు మహా అయితే. ఆ సమయం కూడా కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. మందిరంలో కూర్చోలేరు, బయట తిరుగుతూ ఉంటారు వెళ్ళి. ఉపయోగం లేదండి. ఇదిగో యోధా ఒక దొంగ నష్టపోయాడు. తర్వాత అంశం చూస్తే, సాతాను పుట్టించిన ఆలోచన జయించలేక నష్టపోయిన యోధా. సాతాను పుట్టించిన ఆలోచన జయించలేక నష్టపోయిన యోధా. యోహాను సువార్త 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక. యోహాను సువార్త 13:2 అండి. వారు భోజనము చేయుచుండగా, ఎక్కడ భోజనము చేయుచుండగా? పస్కా పండుగ, పస్కా విందు, ఆ మేడగదిలో వారు భోజనము చేయుచుండగా. సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరి విందు అది. యేసు ప్రభు శిష్యులతో కలిసి చివరిగా విందు చేస్తూ ఉన్నాడు. అదిగో ఆ సందర్భంలో రాసిన మాట. భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక. గమనించండి, సాతాను యేసు ప్రభువుని పట్టించాలని చెప్పని యూదా యొక్క హృదయంలో అంతకు ముందే ఆలోచన పుట్టించాడండి. గమనించాలండి, ఆ సాతాను ఆ యొక్క ఆలోచనను ఆదిలోనే తుంచివేస్తే బాగుండేది. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనకు మన హృదయాల్లో సాతానుగాడు రకరకాల తలంపులు, రకరకాల పాపిష్టి ఆలోచనలు పుట్టిస్తాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఒక వ్యక్తికి ఒక అమ్మాయి పట్ల మనసు కలిగి అమ్మాయిని ఏదన్నా పాడు చేయాలా అని చెప్పని, లేకపోతే అమ్మాయిని ఏదన్నా చేయాలని చెప్పని ఒక తలంపు కలిగినప్పుడు, గమనించాలి, జాగ్రత్తగా వినాలండి, కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. అటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆ యొక్క ఆలోచనను ఆదిలోనే తుంచేసుకోవాలి. లేకపోతే ఆలోచన ఏమవుతుందని చెప్పండి, పెరిగి 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 పెద్దదై ఒక వటవర్షంలాగా మారిపోతుంది. నువ్వు దేన్నైతే చూస్తావో, దేని గురించి అయితే ఆలోచన చేస్తావో, నీ మనస్సులో, నీ హృదయంలో గట్టిగా నాటపడుతుంది. దాన్ని ఏదో విధంగా చేయాలని చెప్పి నీకు అనిపిస్తుంది. దొంగతనం చేయాలి, ఆ వస్తువు ఆమె దగ్గర ఉంది, ఆ వస్తువు నా దగ్గర ఉంటే బాగుంటుంది, నీకు ఒక తలంపు, ఒక పాపిష్టి ఆలోచన కలిగింది. అటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆదిలోనే నువ్వు తుంచేసుకోవాలి. ఆలోచన తుంచుకోకపోతే ఏమవుతుందని చెప్పంటే, నెమ్మదిగా ఆలోచన పెరిగి పెద్దదై ఏదో ఒక విధంగా అవకాశం వచ్చినప్పుడు ఆ వస్తువుని దొంగతనం చేద్దాం అనిపిస్తుంది. నీ మనసులో పాపిష్టి ఆలోచన కలిగినప్పుడు, పాప ఆలోచన కలిగినప్పుడు మొట్టమొదటిగా దాన్ని ఆదిలోనే తుంచేసేయాలి. చాలామంది ఆదిలోనే తుంచేయక దాన్ని చక్కగా పెంచి పోషిస్తారు. ఇదిగో యూదా యొక్క పరిస్థితి కూడా అదేనండి. తుంచేయలేకపోయాడు. యేసు ప్రభువుని పట్టించిన ఆలోచన ఇంతకు ముందు ఏముంది వాక్యంలో? అంతకుముందు ఆలోచన పుట్టించి ఉండేను గనక. సినిమాలు, అశ్లీల దృశ్యాలు, నువ్వు ఏమైతే చూస్తావో అది నీ హృదయంలో గట్టిగా ముద్ర వేసుకుపోతుంది. పదే పదే నువ్వు వాటిని చూస్తూ ఉంటే, కొంతమందికి ఫైటింగ్ సీన్స్ అంటే బాగా ఇష్టం, కొట్లాట్లు బాగా ఇష్టం కదా సినిమాల్లో. వాడిని కొడతావంటే, ఈడు కొడతావంటే, అబ్బా భలే కొడుతుండ్రా జీవితం, ఏమండి? అలా చూస్తూ ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా నేను కూడా అలాగే చేయాలనిపిస్తుంది. సో ఆ యొక్క సాతాను యొక్క ఆలోచన ఏం చేయాలండి? ఆదిలోనే తుంచేసేయాలండి. అలా తుంచకపోతే తీవ్రమైనటువంటి నష్టం మిగుల్చుకుంటాం మనం.
ఇదిగో ఈ యొక్క యూదా వలె. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. అయితే సాతాను ఎవరి దగ్గరకు పోయాడు? యూదా వద్దకే పోయాడు. ఎందుకు పోయాడు ఏమండి? యూదా వాడికి చక్కగా స్థలం ఇచ్చాడు. అతని హృదయంలో యూదా చక్కగా స్థానం ఇచ్చాడు. ఈరోజు సాతాను అందరి వద్దకు వెళ్ళడండి. ఎవరైతే సాతానుకి స్థానం ఇస్తారో వాడి వద్దకే వెళ్తాడనమాట. కొంతమంది ఈరోజు మందిరంలో కూర్చొని చక్కగా నిద్రపోతూ ఉంటారు. అందరు నిద్రపోరు, కొంతమంది ఉంటారు చక్కగా ఊగిపోతూ ఉంటారు. వాడు తెలుసు నా టీం ఎవరు అని చెప్పేసి ఆ టీం దగ్గర వెళ్ళిపోతాడు. వాడు చక్కగా పైన డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. నిద్ర కాసేపు, ఏం కాదు, నిద్రపో కాసేపు. సాతాను యూదా వద్దకే పోయాడు. కారణం ఏంటని చెప్పంటే, యూదా సాతానికి స్థానం ఇచ్చాడు వాడు హృదయంలో. ఈరోజు సాతాను అటువంటి పాపిష్టి ఆలోచనలు కనుక మనకి పుట్టిస్తూ ఉంటే, అది ఏ ఆలోచన అయినా కావచ్చు, ఆ ఆలోచన మొట్టమొదటిగా అది దేవునికి అంగీకారమా కాదా తెలుసుకుని మొట్టమొదటిగా ఆదిలోనే తుంచేసేయాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడండి. దేవుని దీవెనలు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా మారు మనసు పొందే అవకాశం వచ్చినా సరే దేవుడిచ్చిన అవకాశం ఉపయోగించుకోలేకపోయిన యూదా. గమనించండి, ఈ లోకంలో ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, ఎవరు కూడా పరిపూర్ణులు కారండి. ఏదో ఒక సమయంలో ఏదో రకంగా పొరపాటు చేస్తూనే ఉంటాం, తప్పు చేస్తూనే ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం. కానీ నువ్వు పాపం చేసిన వెంటనే దేవుడు నువ్వు చాపలాగా చుట్టేసి పక్కన పడేయడు. గమనించాలండి, నీకు ఒక అవకాశం ఇస్తాడు. మారు మనసు పొందే అవకాశం నీకు ఇస్తాడు. ఆ మారు మనసు పొందే అవకాశం నీకు ఇచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రభు పాదాల వద్దకు వచ్చి క్షమాపణ వేడుకోవాలి, కన్నీరు కారవాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించి హక్కును చేర్చుకు తన బిడ్డగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యూదాకి అటువంటి అవకాశం వచ్చింది, కానీ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. మనం వాక్యాన్ని చూస్తే మనకి మత్తయి సువార్త 26వ అధ్యాయం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం గమనిస్తే 26, 21, వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. 24వ వచనం, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. అప్పుడు 25వ వచనం చూస్తే, ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా, ఆయన, నీవన్నట్టే అనను. ఎంత స్పష్టంగా ఉందన్న మాట. అంటే వాడు కూడా ఏమంటాడు, నేనా ప్రభువా? ఎంత అమాయకంగా అడుగుతున్నాడు. అప్పటికి కూడా ప్రభువు ఏమంటున్నాడంటే, నువ్వు అన్నట్టే, నువ్వే అని చెప్పి అంత స్పష్టంగా చెప్పినా కూడా వాడికి మారు మనసు పొందే అవకాశం ఉంది అక్కడ. అయినా కూడా మారు మనసు పొందలేకపోయాడండి. ఇది మొట్టమొదటిది. రెండోది చూస్తే మనకి అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం, అదే అధ్యాయం 49, 50 కనుక చూస్తే, 49, 50 చూస్తే, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనును యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా. చెలికాడా అంటున్నాడండి. చెలికాడా అంటే ఇంగ్లీష్లో మై ఫ్రెండ్, స్నేహితుడా అంటే ఎంత ఆప్యాయంగా పిలుస్తున్నాడండి. చివరి క్షణంలో కూడా ప్రభు అతను నిందించలేదు. అప్పటికైనా సరే మారు మనసు పొందుకుంటాడేమో అని చెప్పిన ప్రభు మై ఫ్రెండ్ అని పిలుస్తున్నాడండి.
అయిన వాడు ఏమాత్రం కనికరం లేకుండా ముద్దు పెట్టుకున్నాడు. అందరూ వచ్చేసి యేసు ప్రభు మీద పడి పెడరెక్కలు విరిచిగట్టి లాక్కుని పోయారండి. ఈనాడు మనం పొరపాటు చేసినప్పుడు మన యొక్క ఆలోచన వల్ల కానీ, మన యొక్క చేష్టల వల్ల కానీ, ఏమంటే మన క్రియల వల్ల ఏదైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మారు మనసు పొందే అవకాశం ప్రభు మనకి ఇచ్చినప్పుడు ఆయన పాదాల వద్దకు వద్దాం. హృదయపూర్తిగా కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రతి పాపాన్ని కూడా క్షమిస్తాడు. కానీ ఈనాడు కొంతమంది తమ యొక్క హృదయ కాఠిన్యం చొప్పున వారు పాపం చేస్తున్నామని తెలుసు, తప్పు చేస్తున్నామని తెలుసు, ఇది సరైనది కాదని తెలుసు, అయినా కూడా తమ హృదయ కాఠిన్యం చొప్పున మరింతగా మూర్ఖులుగా మారిపోతున్నారండి. వారి గురించి ఒక మాట రోమాపత్రికలో ఒక మాట ఎట్ట రాసిందని చెప్పంటే వాళ్ళ గురించి రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎంత కఠినమైన మాట అండి. మారు మనసు పొందే అవకాశం నీకు వచ్చినా సరే నువ్వు మారు మనసు పొందకుండా నీ భార్య చెప్పినా, నీ బంధువులు చెప్పినా, నీ చుట్టుపక్కల వారు చెప్పినా సరే నువ్వు మారు మనసు పొందకుండా, మార్పు చెందకుండా పదే పదే ఆ విధంగా కఠినమైనటువంటి పనులు చేస్తూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నావేమో, నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. బైబిల్ ఎంత స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మననం చేసుకుని ముందుకు సాగుదామండి. దేవుడు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడండి. ఆ అవకాశాలు ఉపయోగించుకుని దేవునికి మహిమకరంగా ముందుకు సాగితే మన జీవితం ఎంతో సంతోషంగా ఆనందమయంగా ఉంటుంది. గమనించండి, యేసుప్రభు శిష్యులలో పేతురు పొరపాటు చేశాడు. యేసుప్రభు నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. కానీ పేతురు కూడా కన్నీరు కార్చాడు. యూదా కూడా కన్నీరు కార్చాడు చివరికి. కానీ పేతురు కన్నీరు కార్చి రోధించి యేసుప్రభు పాదాలు పట్టుకున్నాడు. శిష్యుల వద్దకు వెళ్ళాడు. అందరూ కలిసి కన్నీరు కార్చి ఏడ్చారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలిగించను. కానీ యూదా కూడా దుఃఖించాడు. కానీ యూదా యొక్క దుఃఖము, యూదా క్షమాపణ లభించలేదండి. యేసు ప్రభుని పెడరెక్కలు విరిచి కట్టిన తర్వాత ఆయన పట్టుకుపోతా ఉంటే అప్పుడు యూదాకి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, ఎంత పొరపాటు చేశానే, ఎంత తప్పు చేశాను యేసు ప్రభుని అప్పగిప్పి అని చెప్పని ఎక్కడికి పోయాడు? పరిసయ్యుల వద్దకు పోయాడు. అక్కడికి వెళ్ళి నేను పొరపాటు చేశాను, ఈ డబ్బు నాకొద్దు, తీసుకోండి అని ఇచ్చేశాడు. మళ్ళీ తిరిగి 30 వెండి నాణేలు. అప్పుడు వాళ్ళేమన్నారు? వాక్యం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 27:6-7 వచనాలు చూస్తే, ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయదగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. మాకు అక్కర్లేదు, మాకెందుకు ఇవి, ఇది రక్త క్రయధనం కాబట్టి. యూదాకి క్షమాపణ లభించలేదు. యూదా కూడా కన్నీరు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ సమాధానం లేదండి. ఈరోజు నువ్వు చేసిన తప్పులు బట్టి, నువ్వు చేసిన పాపాల బట్టి నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. ఎక్కడ పశ్చాత్తాపడుతున్నావు? నీ స్నేహితుల వద్దనా? ఎక్కడ పశ్చాత్తాపడుతున్నావు?
దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి పశ్చాత్తాపడుతున్నావా? ఎక్కడ పశ్చాత్తాపడుతున్నావు? తప్పిపోయిన కుమారుడు ఆనాడు తండ్రి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి, నాకు అక్కర్లేదు ఇదంతా కూడా, నా డబ్బు నాకు ఇచ్చే అని చెప్పని లోకాన్ని స్నేహించాడు. నా స్నేహితులు నాకు ఉన్నారు కదా, నాకు ఇంక లోటు లేదనుకున్నాడు. నా ఆస్తి నాకు పంచిపెట్టాల్సిందే అని చెప్పి అడిగాడు. తండ్రి మారు మాట మాట్లాడకుండా ఆస్తిని పంచిపెట్టించాడు. ఏం చేశాడు వాడు? దూరదేశం వెళ్ళి తన ఆస్తి మొత్తం కూడా దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. కొంతకాలం డబ్బు అంతా అయిపోయింది. స్నేహితులు మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. డబ్బుంటే స్నేహితులు కదా, బెల్లం చుట్టూ ఈగలు, బెల్లం అయిపోతే పోతే ఈగలు. మొత్తం స్నేహితులు మొత్తం వెళ్ళిపోయారు. తినటానికి తినలేదు, ఆకలితో అలమటించి ఏం అర్థం కాక పందులు కాచే పనికి ఒప్పుకున్నాడు. ఆ పందులు కాస్తూ ఆకలి తట్టుకోలేక ఆఖరికి ఆ పందులు తినే పొట్టు కూడా, ఆ పొట్టు అయినా ఉంటే చాలని చెప్పని ఆశపడ్డాడు. అది కూడా దొరకలేదు వాడికి. ఒక చక్కని మాట ఉంటున్నప్పుడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు అనే మాట గమనించాలండి. వాడికి బుద్ధి వచ్చిందంటే అప్పుడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు నేను తిరిగి మరలా నా తండ్రి వద్దకు వెళ్తానని చెప్పని. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. దేవునితోటి హృదయపూర్తిగా సహవాసం చేయగలుగుతున్నామా? బైబిల్లో అనేక మంది ఇదే విధంగా దేవునితో సహవాసం చేస్తూ మధ్యలో ఆయన చేయి వదిలిన వారు ఎంతమందో. సొలొమోను మహారాజు దేవునితో సహవాసం చేశాడు. దేవుడు సొలొమోనుకి చక్కని ఆస్తి, ఎంత ఆస్తిపరుడో సొలొమోను, గొప్ప జ్ఞాని. కానీ చివరికి ఏం చేశాడు అని చెప్పంటే, ఎంతోమంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఎంతమంది స్త్రీలు అండి? 700 మంది భార్యలను, ఇంకా అనేక మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు. దేవునితో సహవాసం చేయకుండా అన్యుల భార్యలను వివాహం చేసుకున్నాడు. అన్య స్త్రీలను వివాహం అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. సొలొమోను యొక్క చివరి రోజుల్లో అన్య స్త్రీలు సొలొమోన్ని దేవుని తట్టు కాకుండా విగ్రహారాధన వైపు మళ్ళించారండి. దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెడితే ఎంత నష్టమో ఇదిగో ఇవన్నీ కూడా ఉదాహరణలే. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయండి. ఈ యూదా యొక్క జీవితం మనకి ఎంత చక్కని పాఠం నేర్పిస్తూ ఉంది. యేసుప్రభు యొక్క శిష్యులు ఒక్కొక్కరు ఎంత గొప్పగా పరిచయం చేశారో, కానీ యూదా ఆయనతో అంతకాలం సహవాసం చేసి కూడా ఆయన సరిగా అర్థం చేసుకోలేక అన్యాయంగా ప్రభువుని అమ్మివేసేసి నష్టపోయాడు. చివరికి సమాధానం లేక, శాంతి లేక, క్షమాపణ దొరక్క ఎక్కడికో బయటకెళ్ళి ఊరేసుకున్నాడు. చెట్లకి ఊరేసుకుంటే ఆ తాడు తెగి కింద పడితే పొట్ట బగిలి పేగులన్నీ బయటకు వచ్చి దారుణంగా చనిపోయాడు. అతడు పుట్టి ఉండకపోతే మేలు అన్నాడు ప్రభు. అదిగో అంత దారుణంగా చనిపోయాడండి. ఈరోజు ఈ యూదా యొక్క పాఠం, యూదా యొక్క జీవితం మనకి ఎంతో చక్కని పాఠం మనకి నేర్పిస్తూ ఉందండి. ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఏ విధంగా జీవించాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు. ఈరోజు మొదటి ఆదివారం బలలో చేయవేద్దామని చెప్పి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. గడిచిన మాసం మన జీవితం ఏ విధంగా సాగింది? దేవునిలోనే బలంగా ముందుకు సాగామా, లేకపోతే లోకంతో సహవాసం చేస్తూ పోయామా? ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుని, ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే దేవుని యొక్క పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకుందామండి. దేవుడు తప్పకుండా మన పాపాలు క్షమించి తిరిగి మళ్ళా మనల్ని పరిశుద్ధులుగా తన బిడ్డలుగా చేసుకుంటే కానీ చాలని దేవుడు అండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.